ఉంది. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. 14.50 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అటు పోలవరం దగ్గర నీటి మట్టం 33.50 మీటర్లు ఉండగా 11,87,497 క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తోంది. అటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై వరద ప్రభావం పడింది. అల్లూరు జిల్లాలో 100కు పైగా లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక చింతూరు నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు 5 రోజులుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దిగువన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 55,000 ఎకరాలకు పైగా వరి, 30,000 ఎకరాలకు పైగా నారుమళ్లు, 1,400 ఎకరాలకు పైగా ఉద్యాన కూరగాయల పంటలు నీట మునిగాయి. అటు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 47.4 అడుగులుగా ఉంది. 11,15,568 క్యూసెక్ల వరద దిగువకు వెళ్తుండగా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. గోదావరిలో నీటి మట్టం భారీగా పెరుగుతుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దాదాపుగా 100 గ్రామాల వరకు నీట మునిగాయి అంటున్నారు. వాళ్ళకి ఏమైనా పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం కనిపిస్తోందా? నీలిమ, ప్రస్తుతం అయితే కనుక గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే గత 24 గంటలుగా వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా ఉందని చెప్పవచ్చు. తెల్లవారుజాము నుంచి కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 14.90 అడుగుల వద్ద కొనసాగుతుంది. 14,56,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక మనం ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర కూడా ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో కూడా చూడవచ్చు అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఒక లంక గ్రామం ఉంది. పాత బ్రిడ్జి లంక అంటారు. ఆ లంక గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. నీట మునిగిన దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక గత 6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద సీతారామరాజుకు జిల్లాకు సంబంధించి 100 గ్రామాలకు పైగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడ ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల గత 6 రోజులుగా కూడా వాహనాల రాకపోకలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్కి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల్లోనే ఉండి వంటలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. విలీన మండలాల్లో 100 గ్రామాలకు పైగా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నాటి పొడవులపైన ప్రయాణం సాగిస్తున్నారు. కొంతమంది అయితే కొండలపైన తలదాచుకుంటున్నారు. అధికారులు కొన్ని లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా చూస్తే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి నుంచి 14 లక్షల క్యూసెక్ల వరద నీరు గత 2 రోజులుగా కూడా దిగువకు విడుదల చేయడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారుగా 75 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాలకు సంబంధించి ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయో ఆ లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 75
పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పి గన్నవరం, మామిడి కుదురు, ముమ్మిడివరం మండలాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 5 రోజులుగా కూడా లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి సమీపంలో నది మధ్యలో ఉండే లంక గ్రామాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. అధికారులు కూడా కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం నీటి మట్టం కూడా నిలకడగా కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కాస్త తగ్గుముఖం పడుతుందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది నీలిమ గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి. థ్యాంక్ యూ రాజాబాబు.